వెల్కమ్ టు GGL న్యూస్. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని గోనెగండ్ల మండల కేంద్రంలో నిర్వహిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నుండి మొదలుపెట్టుకొని రేపు 28వ తారీఖు దాకా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాన ఆ రకంగా ప్రజలను చైతన్యం చేస్తూ మేము తిరుగుతూ ఉన్నాం. ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఉందో అధికారంలోకి రావడానికంటే ముందు జగన్ ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోసి అది సమస్యలకు నిలయంగా చేసింది. మేము వస్తే మొత్తం సంపూర్ణంగా సమస్యలు లేని రాష్ట్రంగా చేస్తామని చెప్పారు. అనేక రకాల హామీలు ఇచ్చారు. మాకే అభ్యంతరం లేదు. అయితే మేము చెప్తున్నది ఏమంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలపైన దృష్టి పెట్టండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు వాళ్ళ అధికారం రాకముందు చెప్పిన మాట ఏమంటే మేము విద్యుత్ ఛార్జీలలో ₹1 కూడా పన్ను పెంచమని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల తర్వాత పన్నులు పెంచడమే పనిగా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికి 16,000 కోట్ల రూపాయలు ప్రజలపైన విద్యుత్ భారాలనేటువంటి మోపడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చిందో ఆ హామీలు సంపూర్ణంగా ఒక పెన్షన్ హామీ తప్ప ఏ హామీ కూడా ఇప్పటికీ అమలు చేయడానికి దుర్మార్గమైన పరిస్థితి ఉంది. మొన్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. వెనకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేకంగా నిధులు ఏమైనా దాంట్లో కేటాయిస్తుందేమో అని చెప్పి ఎదురు చూస్తే ఎక్కడ కూడా నిధులు కేటాయించేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలో నిధులు లేక నీళ్లు లేక ప్రజలంతా చాలా దుర్మార్గంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వలసలు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని అరికట్టాలి. అందుకోసం చాలామంది కూడా ప్రభుత్వం చెప్పింది పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలాలు ఇళ్ల స్థలం ఇస్తాం, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. ఎక్కడా అది అమలుకు నోచుకోవట్లేదు. అందుకోసమే రోడ్లు, మురుగు కాలువలు, ఈ సమస్యల పరిష్కారం, మంచినీటి సమస్య పరిష్కారం, ఇళ్ల స్థలాల కోసం రేపు 26వ తారీఖున ఎంపీడీఓ కార్యాలయం ముందు జరిగేటువంటి ఆందోళనకు ప్రజలంతా పెద్ద ఎత్తున హాజరై ప్రభుత్వం యొక్క దమనకాండను నరసించాలని చెప్పేసి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. నా పేరు MD ఆనంద్ బాబు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుని.